జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకేనా? పెహల్గాం దాడిని చేయించింది సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడే. ఇది బహిరంగ రహస్యం. దీంట్లో దాఫ్రికాలు ఏం లేవు. ఈ విషయం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు, కానీ మాకెందుకులే అని చెప్పి చూస్తా కూర్చున్నాయి. పైగా ఈ ఆసిమ్ మునీర్కు ముస్లిం దేశాల సపోర్ట్ అనేది పుష్కలంగా ఉండాలి. ఈ ముస్లిం దేశాల దగ్గర ఈ ముడి చమురు అలాగే ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా ఉన్నాయి. ఈ ముస్లిం దేశాల దగ్గర ఉన్నటువంటి ముడి చమురుతోనే ప్రపంచ దేశాలు ఆధారపడి ఉన్నాయన్నమాట. దీంతో ఈ ఆసిమ్ మునీర్ని ఏమైనా చేస్తే అరబ్ దేశాలు తమకు ముడి చమురును గ్యాస్ను అమ్మవన్న భయంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు సైలెంట్గా కూర్చుండిపోయినాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా పాకిస్తాన్తో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఒక డీల్నే కుదుర్చుకున్నాడు. అయినప్పటికీ ప్రపంచ దేశాల మద్దతు మనకు లేనప్పటికీ కూడా పాకిస్తాన్కు అరబ్ దేశాలతో సహా చైనా అలాగే టర్కీ దేశాలు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నప్పటికీ మన భారతదేశం వీరోచితంగా ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించి పాకిస్తాన్ వెన్ను విరిచింది. పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలను బద్దలు కొట్టేశారు. అంతేకాకుండా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి అన్ని ఫెసిలిటీస్ను ధ్వంసం చేసి పారేసినాం. ముఖ్యంగా జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి ప్రధాన కార్యాలయంతో పాటు జైషే మహమ్మద్కు చెందినటువంటి 40 మంది టాప్ మోస్ట్ తీవ్రవాదులను నరకానికి పార్సల్ చేసినాం. ఆ చనిపోయిన తీవ్రవాదుల్లో జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజర్కు చెందినటువంటి కుటుంబ సభ్యులు 10 మంది ఉన్నారు. దీంతో ఈ మసూద్ అజర్ గాడు ప్రతీకారంతో రగిలిపోతాడు. ఇక ఈ మసూద్ అజర్ గాడు భారత్లోని జిహాదీ డాక్టర్లను తీవ్రవాదులుగా మార్చి వాళ్ళ చేత మన భారతదేశంలో 30 చోట్ల బాంబు పేలుళ్లకు కుట్రబడినాడు. చూడండి, అందుకు కావలసినటువంటి దాదాపు 3000 కిలోల అమోనియం నైట్రేట్ను అలాగే 300 కేజీల ఆర్డిఎక్స్ను ఢిల్లీ సమీపంలో ఉన్నటువంటి ఫరీదాబాద్లో నిల్వ చేస్తారనమాట. అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన భద్రతా బలగాలు ఆ మందుగుండును సీజ్ చేసినాయి. ఆ జిహాదీ డాక్టర్లందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళలో ఒక జిహాదీ డాక్టర్ తప్పించుకొని మన ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఈ కారు బాంబుతో ఈ ఆత్మాహుతి దాడికి అయితే పాల్పడినాడు. ఫలితంగా ఈ దాడిలో 15 మంది అమాయకులు చనిపోయినారు. దీంతో ఈ విషయం పైన మన మోడీ ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తును అయితే జరుపుతుంది. ఈ బాంబు పేలుడు పైన లోతైనటువంటి దర్యాప్తు నిర్వహించి పాకిస్తాన్ కనెక్షన్ ను ప్రపంచానికి తెలియజేసి ఆ తరువాత ఆపరేషన్ సింధూర్ 2ను ప్రారంభించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం కృతనిశ్చయానికైతే వచ్చింది. అందుకే ముందుగా పాకిస్తాన్ గురించి ఎటువంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం లే. చూసారు ఏడన్నా? ఏడలేదు. అయితే ఈ విషయాన్ని పసిగట్టినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడు ఇప్పుడు మరొక ప్లాన్ వేశాడు. అదేంటయ్యా అంటే భారత్ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2ను ప్రారంభించడం ఖాయం. దాంట్లో అయితే డౌట్ లే. ఆపరేషన్ సింధూర్ 2 నిర్వహిస్తే ఈసారి పాకిస్తాన్ కోలుకోలేనటువంటి స్థితికి చేరుకోవడం ఖాయం. అది కూడా డౌట్ లే. అదే గనక జరిగితే తన ఆర్మీ చీఫ్ పదవి పోతాదని చెప్పి భావించినటువంటి ఆసిమ్ మునీర్ గాడు ఇప్పుడు తన పదవిని శాశ్వతం చేసుకునేందుకు పావులైతే కదుపుతున్నాడు. ఈ క్రమంలోనే దేశ సైన్యాధ్యక్షుడికి అపరిమిత అధికారాలు కట్టబెడతా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తా రూపొందించేటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుకు పాక్ పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. చూడండి, ఈ కొత్త చట్టం ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఈ ఆసిమ్ మునీర్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే నూతన పదవిలో నియమించనున్నారనమాట. ఈ హోదాతో వాడికి ఆర్మీతో పాటు నౌకాదళం వాయుసేనపైన కూడా పూర్తి స్థాయి అధికారాలు అయితే దొరుకుతాయి. త్రివిధ దళాలపైన సైన్యాధిపతిక అధికారికంగా కమాండ్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం పాకిస్తాన్ చరిత్రలో. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఈ ఆసిమ్ మునీర్ తన ర్యాంక్ని అయితే కొనసాగిస్తాడనమాట. అలాగే జీవితకాలం పాటు చట్టపరమైనటువంటి విచారణల నుంచి పూర్తి స్థాయి రక్షణ అయితే కల్పించున్నారు. అంటే వీడు ఎన్ని లంగా పనులు చేసినా, ఎన్ని లత్కోర్ పనులు చేసినా, ఎన్ని డెకాట్ పనులు చేసినా వీడి మీద విచారణ అనేది ఉండదన్నమాట. అర్థమవుతుందా? ఈ లీగల్ ఇమ్యూనిటీని అయితే కల్పించున్నారు. అంటే రేపు మన భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్ను సర్వనాశనం చేసినప్పటికీ కూడా ఈ ఆసిమ్ మునీర్ గాడి పదవికి మాత్రం ఏ డోకా కూడా ఉండదన్నమాట. అంటే బ్రతికున్నంత కాలం కూడా ఈ ఆసిమ్ మునీర్ గాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గానే కొనసాగుతాడు. అయితే ఈ నిర్ణయం దేశంలో అంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తారని చెప్పేసి విమర్శకులంతా ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. దేశంలో ఒక వ్యక్తికి ఈ స్థాయిలో అధికారాలు అలాగే రక్షణ కల్పించడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా
కూడా వెలువెత్తున్నాయి పాకిస్తాన్లో. ఇక ఏం జరుగుతుంది అనేది మరి కొద్ది రోజులు అయితే కానీ తెలియదు, అది విషయం. అయినా కూడా అదొక దేశము, వాడొక మనిషి, వాళ్ళదొక బతుకు, వాళ్ళకి మళ్ళీ అధికారాలు, ఏంది ఇదంతా కూడా. ఏమైనా కానీ చూడండి, ఈసారి పాకిస్తాన్ కనుక మనోళ్ళు పట్టుకున్నారంటే దానికి ఏమి లేదు, చర్మం అనేది లేకుండా ఉలుచారంటే అది మాత్రం ఖాయంగా జరుగుతుంది. మనకేంటంటే పూర్తి స్థాయిలో అప్డేట్స్ మన దగ్గర లేవు, కానీ లోపలైతే ఏదో జరుగుతుంది, అది మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైమే చెప్పారు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మనోళ్ళు ముందు చెప్పారు, ఈసారి భారతదేశం పైన ఉగ్రవాద దాడి అనేది కనుక జరిగితే అది మా పైన జరిగినటువంటి యుద్ధంగానే భావిస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పినారు. మన దాడి అయితే జరిగింది, ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉండాలి అని చెప్పేసి ఆధారాలు దొరికినాయంటే, నాకు తెలిసి ఇప్పుడు ఆధారాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆధారాలు దొరికినాయంటే ఆ పాకిస్తాన్కో, ఇక్కడ వాళ్ళ దత్తపుత్రులు కొంతమంది ఉన్నారు కదా, పనికి మాలం ఉండాకొడుకులా, వాళ్ళకు వరుస పెట్టి ఒంగొన పెట్టి, అది విషయం అయితే. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.